రాత్రికి తిరుపతి బయలుదేరుతున్నాం అండి. విజయవాడ కూడా చూసుకుని 4 రోజుల తర్వాత వచ్చేస్తాము. ఆదివారం రాత్రికి పాలు పోయించుకుని ఉంచమని చెప్పిందండి అమ్మ. ముడిపా నేను వేసేస్తాను. తొందరగా రండి, బండి ఎక్కువసేపు ఆగదు ఇక్కడ. బాబు ఆర్టీ డాడీ డబ్బులు ఇచ్చి. ఎవరండి మంది ఏంటి అప్పుడే షోనా? అక్క బావ మళ్ళీ దొంగట్లాడుతున్నాడు. మొక్కలు చూపించు. ట్రైన్ లో ఫుడ్ బాగోదండి. పులిహోర తింటారా? అమ్మ ఈయన కూడా కొంచెం పులిహోర పెట్ట. డాడీ గూడూరు దాటినప్పుడు వెళ్ళే బాత్రూమ్ లోకి రేణుకుంటూ వచ్చేస్తుంది. వస్తావు బయటికి? అమ్మా లేకు, రేణుకుంట దాటేసాం. అమ్మ మీ ఇద్దరికి ఓపికలు ఉండవు, ఎందుకమ్మా నడిచి చెప్తానని ముక్కుంటారు. రూములు లేవా? అయ్యి బాబా అలాగనకండి, ఇబ్బంది పడిపోతాం. లేడీస్ కూడా ఉన్నారు. ఒక రూమ్ చాలు, మేము సర్దేసుకుంటాం. ఎంతమందా? 12 మంది. గుండు చేయించుకోలేదు అంటున్నారా? కొత్తగా జాబ్ జాయిన్ అవుతున్నాను, బాగోద్దని అమ్మ వద్దని చెప్పిందండి. అక్క అన్నిలాగా ఇచ్చి నేను ఎత్తుకుంటాను. ఏంటమ్మా దేవుడి దగ్గర ఉన్నప్పుడు కళ్ళు మూయొద్దా? సరే సరే. దర్శనం బాగా అయిందా? డాడీ నా గూస్ బంప్స్ వచ్చేసి డాడీ. నా దగ్గరికి వెళ్ళిన తర్వాత లైన్ ఆపేశారు. మొత్తం 24 లడ్డూలు. భోజనాలు అదిరిపోయినాయి కదా.